వేరే వాళ్ళు అన్యులు వాళ్ళ పండుగలు చేసుకుంటుంటే మనోళ్ళు ముఖం దిగాలుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. నీ పిల్లలకు నేర్పు, మనకు పండుగ ఉందిరా అని. దేవునికి స్తోత్రం. ఒకవేళ పటాకులు పేలుస్తానంటే పటాకులు వద్దు, కానీ పిల్లలు సంతోషించడానికి నేనేం అలవాటు చేశాను తెలుసా? నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్యుల పండుగల్ని చూసి వాళ్ళు అటు ఆకర్షింపబడతా ఉంటే వాళ్ళకు సలహా చెప్పేవాడిని. అరే, మనం కూడా పటాకులు పేలుద్దాంరా, మనకు పండుగ ఉంది, యేసయ్య జన్మదినాన్ని పురస్కరించి చేసే పండుగ, అందులో మనం సంతోషిద్దాం, మీరేం బాధపడద్దు నాన్న అని చెప్పేవాడిని. పిల్ల బ్యాచ్ ఎక్కువ కదా, ఏటు ముఖం వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళు అన్యుల పండుగలప్పుడు. వాళ్ళని ఓదార్చేవాడిని. ఇక క్రిస్మస్ రోజు మంచిగా భూచక్రాలు, కాకరపు ఒత్తులు, రకరకాల అన్నీ తెప్పించి ప్రమాదకరమైన పటాకులు డామ్ డామ్ అని రోజులోంచే కాదు, ప్రమాదం లేని తెప్పించి ఆ రోజు పిల్లల చేత పండుగ చేయించేవాడిని హ్యాపీగా. ఇక ఒక్క సంవత్సరం చేసి అట్లా, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అన్యులు పండుగలు చేసుకుంటే వీళ్ళు కాలు ఎగటం మొదలు పెట్టారు. మా పండుగ కూడా వచ్చి దాగండ్రా. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది.